పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు కామర్తి మిన్నప్ప, రాష్ట్ర కుర్ని కరికాల భక్తుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్. గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మొదటిసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాను, మీరు చేసినటువంటి అక్రమాలను తవ్వి తీస్తాను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఏం చేస్తే రేపు పొద్దున మిమ్మల్ని ఎవరు చూస్తారో అని చెప్పి మాట్లాడడం జరిగింది. మేము ఒకటే మాట్లాడుతున్నాము, మీకు ఈరోజు వచ్చినటువంటి ఆలోచనకు మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అధికారం మీకు అప్పచెప్పినప్పుడు ఏ రోజు కూడా ప్రజల దగ్గర పోలేదు, ప్రజా సమస్యలు వినలేదు. మరి ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ప్రజలు గుర్తుకొచ్చినారు. అది మాకు చాలా సంతోషం. ఎందుకంటే మీరు నియోజకవర్గ సమన్వయకర్తగా పరిచయం చేసుకునేదానికి, మీ పార్టీ కార్యకర్తలు కలిసేదానికి ఇది ఒక మంచి అవకాశం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేసేటటువంటి దీన్ని మా పార్టీ చేసినటువంటి అక్రమాలను తవ్విదీస్తామనడం చాలా ఆశాస్పదం. అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పార్టీ అధికారంలోకి వస్తే ఎవరైనా కానీ మంచి పథకాలు ఇస్తాం, ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్తారు. కానీ మీ యొక్క ప్రవర్తన అట్లా లేదు. పార్టీ అధికారంలోకి వస్తే బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎవరు చూస్తారని. ఈరోజు మీరు బెదిరించేది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను కాదు, ప్రజలని చెప్తా ఉన్నాను. ఇండైరెక్ట్గా ప్రజలకు మీరు బెదిరిస్తూ ఉన్నారు. మేము రేపు రాకపోతే మీ అంత చూస్తామని చెప్పి మాదిరిగా ఉంది మీ యొక్క ప్రవర్తన. మీరు తీరు మార్చుకోవాలా. మీరు ఏదైనా ఉంటే సహేతుకంగా ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడండి, మేము దాన్ని స్పందిస్తాం, స్వాగతిస్తాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క వివాదాలకు కానీ ఇటువంటి విషయాలకు కానీ పోదు. అందులోన ముఖ్యంగా ఎమ్మిగనూరు బివి మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి సంప్రదాయం ఇక్కడ అట్లే కొనసాగుతూ ఉంది. అదే విధానాన్ని మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మేమంతా కూడా కొనసాగిస్తున్నాం. మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, ఇక్కడ బెదిరిస్తే ఎమ్మిగనూరులో ఓట్లు పడవండి. అట్లా బెదిరించిన వాళ్ళు కాలగర్భాన్ని కలిసిపోయినారు, అది మీకు తెలుసు. ఇంకొక విషయం, టెక్స్టైల్ పార్క్ గురించి మాట్లాడినారు. టెక్స్టైల్ పార్క్ గురించి మాట్లాడాలంటే 2003లోనే బివి మోహన్ రెడ్డి గారు అపెరియల్ పార్క్ తీసుకొచ్చినారు. 2004లో మీ తాతగారు అయినటువంటి కేశవరెడ్డి గారు దాన్ని కడపకు తరలించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడపకు తరలించిపోయినారు. తర్వాత మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో 2014లో ఆయన తనయుడు బివి జయనాథ్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ టెక్స్టైల్ పార్క్, అపెరియల్ పార్క్ కాదు, ఇంకా పెద్దగా టెక్స్టైల్ పార్క్ నిర్మించాలనే ఉద్దేశంతో మరి ఏదైతే బనవాసిలో 100 ఎకరాలు సేకరించి అన్ని అనుమతులు తీసుకొని అన్నీ రెడీ చేసి పెట్టిన తర్వాత దురదృష్టవశాత్తు ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ అదే చెన్నకేశవరెడ్డి గారు, మీ తాతగారే అధికారంలోకి వచ్చారు. మరి 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి మీరు దాన్ని కొనసాగించకుండా 100 ఎకరాలని రద్దు చేసి మీ అనుయాయులకు, మీ పార్టీ కార్యకర్తలకు 1 సెంటు స్థలం, ఆ యొక్క స్థలాన్ని ఇవ్వడం జరిగింది. మరి మీరా చేనేతలకు మేలు చేసింది మేమా? దీని గురించి మీరు ప్రశ్నించుకోండి మొదట. అంతేగాని చేనేతల మీద ఏదో ప్రేమ ఉన్నట్లు మాట్లాడితే ఎవరు కూడా ఇక్కడ సహించరు. ప్రజలందరూ గమనిస్తున్నారు చేనేతలకు మీరేం చేస్తారో మేమేం చేస్తామని చెప్పి. అదేవిధంగా చేనేతలకు ఒక మంచి వార్త కూడా అందించింది మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. రాబోయే ఆగస్టు 7 చేనేత దినోత్సవం రోజున ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దాని విధి విధానాలు కూడా పూర్తవుతూ ఉన్నాయి. అదేవిధంగా చేనేతలకు ఉచిత విద్యుత్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 53,000 మందికి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతూ ఉంది. పవర్ లూమ్స్కి 11,655 మందికి పవర్ లూమ్స్ మగ్గాలకు 500 యూనిట్ ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎమ్మిగనూరుకు వస్తే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 1,865 మందికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. కేవలం ఎమ్మిగనూరులోనే ఇక్కడ జరుగుతూ ఉంది. కర్నూలులో 3,155 మందికి ఇస్తే కేవలం ఎమ్మిగనూరులోనే 1,800 మందికి మేము చేనేత విద్యుత్ ఇస్తున్నాం. అంటే అక్కడ చేసినటువంటి గవర్నమెంట్లో కేవలం బటన్లోకి 24 మాత్రమే చేనేతలకు ఇచ్చినారు. కానీ చేనేతలకు అది ఒక్కటే సరిపోదని చెప్పి నూలు సబ్సిడీ, రంగులపైన సబ్సిడీ, అలాగే ఆప్కో బకాయిలు కడుతూ ఈ విధంగా చేనేతలకు మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. తెలియజేస్తూ నా యొక్క నమస్కారాలు.